నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి రేపు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదు సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదన్న కేటీఆర్ ఒంగోలులో అనుచరులతో సమావేశమైన మాగుంట పార్టీ మారే యోచనలో శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన వ్యక్తి చంద్రబాబు అందరూ కలిసొచ్చిన జగన్ను ఏమీ చేయలేరన్న మంత్రి రోజా వ్యూహం సినిమాపై వీడని ఉత్కంఠ తీర్పు 22కు వాయిదా వేసిన ధర్మాసనం సంక్రాంతి పండుగకు సొంతూర్లకు ప్రజలు కిక్కిరిసిపోయిన బస్ రైల్వే స్టేషన్లు బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో రహస్యంగా తన అనుచరులతో సమావేశమయ్యారు. ఒంగోలు ఎంపీ సీటు కేటాయించేందుకు అధిష్టానం నిరాకరించడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాగుంట తర్వాత టీడీపీలో చేరారు. 2018లో టీడీపీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరారు. ఇప్పటికే ఒంగోలు ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ బాలినేని సైతం అధిష్టానం సీటు నిరాకరించింది. దీంతో ఆయన కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, నిత్య ప్రకాశం జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిన్నటి వరకు కూడా బలంగా ఉన్న వైసీపీ ఎంపీ మరియు మాజీ మంత్రి సీట్లు దోలయమానంలో పడటంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చకు తావులేసింది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎంపీగా గత పర్యాయం పోటీ చేసి గెలిచి ఉన్నాడు. అయితే ఈసారి అతనికి ఎంపీ సీట్ లేదని చెప్పి తాడేపల్లికి పిలిచి చెప్పిన నేపథ్యంలో ఒంగోలు మాజీ మంత్రి మరియు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అతని సీటు కోసం తీవ్ర ప్రయత్నం అయితే చేశాడు. అటు జగన్కు సమీప బంధువు కావటము మరియు మాగుంట స్థిరమైనటువంటి నాయకుడు, అతని స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో పార్టీకి అతని బలమైన వ్యక్తి అంటూ అతని సీటు కోసం పలు దఫాల ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి ఐపాక్ వాళ్ళు కూడా మాగుంటను పిలిచి మాట్లాడినప్పటికీ ఆ ఐపాక్ టీం పై కూడా జగన్ మండిపడ్డారని, మాగుంటకి ఈసారి సీట్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో మాగుంట తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి పనిలో పడ్డారు. ఆ పనిలో భాగంగా ఈ రోజు ఒంగోలు ఇచ్చేసినటువంటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తన అనుచరగణాన్ని పిలిపించుకొని ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశం అవుతూ తన భవిష్యత్తు నిర్ణయం ఏం తీసుకుంటే బాగుంటుంది, దానికి తగిన సలహాలు ఇవ్వమని కూడా అడుగుతున్న పరిస్థితి ఉందని. అంతేకాకుండా గతంలో 2014 ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి మాగుంట అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ పర్యాయం ఓడినప్పటికీ 2000 తర్వాత ఎమ్మెల్సీగా పనిచేస్తూ 2018 చివరి వరకు కూడా టీడీపీలో కొనసాగాడు. అనంతరం వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించాడు. అయితే 2023 ఈ 2024 ఎన్నికల నేపథ్యంలో అతను పిలిపించి అతనికి సీట్ లేదని లేదా డిపాజిట్ చేయాలంటూ ఒక అమౌంట్ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో అతను డిపాజిట్ చేయడానికి నిరాకరించడం, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై విమర్శలు చేయాలని అధిష్టానం కోరిన నేపథ్యంలో తాను రాజకీయ జీవితంలో ఎవరిని కూడా దూషించడం కానీ విమర్శించడం కానీ చేయలేదంటూ ఇతను చెప్పిన నేపథ్యంలో అధిష్టానం ఇతని పైన సీరియస్ కావడమే కాకుండా ఎంపీ అభ్యర్థి వెతికేటువంటి పనిలో వారు పడ్డారు.
దీంతో ఒక్కసారిగా మాగుంట తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి నేపథ్యంలో గతంలో పార్టీని వీడి వచ్చినటువంటి టీడీపీకి వెళ్ళాలా, లేక జనసేనగా కొనసాగాలా, లేక వైసీపీ తను పిలిపించి మాట్లాడి సీట్ ఇచ్చేటువంటి ఆలోచన ఉంటుందా అనేటువంటి నేపథ్యంలో తన అనుచరగానాన్ని మొత్తాన్ని పిలుచుకుని కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా భారీ సమాలోచనలో రహస్యంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే అనుచరగణం మాత్రం కొంతవరకు వేచి చూద్దామనే ధోరణిలో ఎక్కువ మంది చెప్పిన నేపథ్యంలో తాను వేచి చూసే ధోరణిలో ఉన్నానని, ఇప్పటికి కూడా మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని చెప్తూ ఉన్నప్పటికీ కూడా బాలినేనికి ఎంపీ గురించి అవసరం లేదు, నీ వరకు అయితే సీట్ ఉంటుంది అని చెప్పి అధిష్టానం చెప్పిన నేపథ్యంలో రేపు ఇతను పార్టీ మారే నిర్ణయం ఇద్దరు కలిసి తీసుకుంటారా, లేక ఎవరికి వారు విడివిడిగా తీసుకుంటారా అనేటువంటి చర్చ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి ఉందని. అయితే ఏది ఏమైనా కానీ జిల్లా రాజకీయం మొత్తం కూడా ఒంగోలు ఎంపీ పైన ఆధారపడి ఉండటం, అటు బాలినేని ఒంగోలుకు పెద్ద దిక్కుగా పెద్దన్నగా కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ పైన అంత సఖ్యంగా లేకపోవటం, ఇప్పటికే జగన్ పైన సీరియస్ గా ఉన్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో ఏ మార్పులు జరగబోతున్నాయనేటువంటి చర్చ కూడా జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే పార్టీ మారుతారనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో తన అనుచరగణాన్ని పిలిపించుకుని మాట్లాడటం కూడా దానికి పెద్ద ఎత్తున ఊతమిస్తున్న నేపథ్యం ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగిన మాగుంట కుటుంబం మధ్యలో 2014లో మాత్రమే టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత వైసీపీతో తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే ఇప్పుడు మరలా తిరిగి రిటర్న్ బ్యాక్ గా మరలా టీడీపీలోకి వెళ్తారా, లేక పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో జనసేనలో చేరేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చర్చ నడుస్తుంది. తన అనుచరగణం దగ్గర కూడా ఏ పార్టీ అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు కూడా చేసినట్లుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. అయితే ఏది ఏమైనా 1-2 రోజుల్లోనే కఠినమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ తన ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది రీత్యా. అయితే అతను మాత్రమే తీసుకుంటాడా, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అతనితో కలుస్తాడనేటువంటి విషయం మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది నిత్య. సో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీ మారుతున్నారా? ప్రస్తుతానికైతే బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా హైదరాబాద్ లో ఉంటున్న పరిస్థితి. గత 3 రోజుల కిందటి వరకు కూడా సుమారు 2 రోజుల పాటు తాడేపల్లి కోసం విజయవాడ వచ్చి అక్కడే లాడ్జీలో ఉంటూ తాడేపల్లితో చర్చలు జరపడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అతన్ని పిలవకపోవడం, చర్చలకు అతన్ని ఆహ్వానించకపోవడంతో సీరియస్ అయినటువంటి బాలినేని తిరిగి హైదరాబాద్ చేరుకొని తన నివాసంలో రహస్యంగా ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అందిన సమాచారం ప్రకారం ఒంగోలు ఎంపీ సీట్ ను ఆశిస్తూ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తను ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తానని, తనకు మద్దతు తెలపాలని చెప్పి కోరినట్లుగా కూడా సమాచారం ఉందని ఇచ్చారు. అయితే తను సీఎం కోదన్నం నీకోదన్నం, నేను ఇస్తే మాగుంటగా తప్ప వేరే వాళ్ళకు ఒంగోలు ఎంపీగా మద్దతు నేను తెలపను, వెళ్ళమంటూ అతన్ని తిరస్కరించి పంపినట్లుగా కూడా తెలుస్తుందని ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మాగుంట ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని వెనక బాలినేని కూడా ఉంటారు, అదేవిధంగా కొనసాగుతారనేటువంటి చర్చ కూడా భారీ ఎత్తున ఇస్తుంది. గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ తోటి బాలినేని శ్రీనివాసరెడ్డి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో జనసేనలోనికి వెళ్లేటువంటి అవకాశం ఎక్కువగా ఉందనేటువంటి ప్రచారం కూడా ఇక్కడ జోరందుకుంది నిత్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి సమస్య లేదని, పార్టీలో ఆయన అత్యంత విలువైన నాయకుడని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యం తగ్గదని, బాలినేని స్థానం ఆయనకు ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో 4వ జాబితా ఉంటుందన్నారు. చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది, ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కు వివరించాం. రాజకీయ పార్టీలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. బాలినేని వాసన్న గారికి ఎటువంటి సమస్య లేదు. ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి. ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు. ఆయన స్థానం ఆయనకు. భారతదేశ ఎన్నికల కమిషన్కి చాలా వివరంగా తెలుగుదేశం పార్టీ ఎలా దొంగ ఓట్లను నమోదు చేస్తుంది, ఎలా గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా 14 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్నికల ఓటర్ల లిస్టుని మ్యానిపులేట్ చేసిందన్న విషయాన్ని రుజువులతో కూడా, ఆధారాలతో కూడా ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నటువంటి హామీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ టీం కాదన్నారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు, భవిష్యత్తులోనూ ఉండదన్నారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడించాయన్న కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ గుమ్మక్కవడం వల్లే 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటుందని విమర్శించారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడతామన్నారు. ప్రైవేట్ రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు. రాబోయే 5 ఏళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండబోతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువతకు సంబంధించి యువతకు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు ఇంకా రాబోయే కాలంలో అనేక అంశాలు కూడా మేము ముందు పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా మేము మా మేనిఫెస్టోలో చెప్పినట్టు రాబోయే 5 సంవత్సరాల తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఏవైతున్నాయి 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఖాళీలు గత 10 సంవత్సరాల కాలహంలో నింపకుండా ఉన్న తరుణంలో వాటిని నింపే ప్రయత్నంతో పాటు అనేక మంది 2 లక్షల మంది దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది యువత ఉద్యోగాల గురించి వెయిటిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి 2 లక్షల పైకి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో ఉంటే ప్రైవేట్ రంగంలోనే అంటే ఈరోజు పరిశ్రమలే కావచ్చు, సర్వీస్ సెక్టర్లే కావచ్చు, లేకపోతే ఇతర విభాగాలకు సంబంధించి వారి ఆ రంగంలోనే ఇంకా మిగతా దాదాపు 25 లక్షల మందికి ఉపాధి కలగాల్సిన ఒక బాధ్యత ఉంది. యువతకు సంబంధించి యువతకు స్ఫూర్తిగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో జాప్యానికి కారకులు ఎవరని డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీతో కలిసి జీహెచ్ఈఎల్ అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్ పై సమీక్షించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో 3 యూనిట్లు పూర్తి చేసుకుని మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్ లో ఉండటానికి గల కారణాలు ఏమిటని అడిగారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతిలో జీహెచ్ఈఎల్కు ఎందుకు పనులు అప్పగించారని అడిగారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జెన్కో రూపొందించిన అంచనాలు, బీహెచ్ఈఎల్ కోట్ చేసిన రేటు, ధరల విషయంలో బీహెచ్ఈఎల్తో జరిగిన సంప్రదింపులు, అగ్రిమెంట్ విలువ వంటి అంశాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఫైట్ కు రంగం కాబోతుంది. మంత్రి ఉషశ్రీ, టీడీపీకి చెందిన సవితమ్మ ప్రధాన అభ్యర్థులు కాగా బీజే పార్థసారథి చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు చకచకా మారుతున్న వేళ రసవత్తరమైన పోరులో పెనుకొండ కిల్లాను దక్కించుకునేది ఎవరు, పెనుకొండ ప్రజలు ఆదరించే ఎవరిని తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చూడాల్సిందే. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలో సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రత్యర్థి అక్కడున్న సామాజిక సమీకరణాలను బట్టి అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తున్నాయి రాజకీయ పక్షాలు. పెనుగొండలో తెలుగుదేశం పార్టీ టికెట్ను సీనియర్ నాయకులు బీకే పార్థసారథితో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆదేశించారు. సీనియర్ లీడర్ కావడంతో దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్థసారథికి టికెట్ దక్కుతుందని అనుకున్నారంతా. బీకే పార్థసారథి సవితమ్మలో ఎవరికి టికెట్ ఇవ్వాలా అని టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్న వేళ అనూహ్యంగా మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుగొండ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఉషశ్రీని కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెనుగొండకు మారుస్తూ అక్కడి నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో సమీకరణాలు మారిపోయాయి. పెనుకొండలో కురుబ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో జగన్ ఉషశ్రీ పెనుకొండ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన సవితమ్మను బరిలోకి దింపేందుకు టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉషశ్రీ కురుబ సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆమె భర్తది రెడ్డి సామాజిక వర్గం. సవితమ్మ కూడా కురుబ సామాజిక వర్గమే అయినా ఆమె భర్త కమ్మ సామాజిక వర్గం. దీంతో వీరి మధ్య పోటీ మరింత ఆసక్తికి రేపుతోంది. సవితమ్మకు పెనుకొండ నియోజకవర్గంలో కలిసి వచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఆమె స్థానికురాలు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై డైనమిక్గా దూసుకువెళ్లడం, సమస్యలపై పోరాటాలు చేయడంతో ప్రజలతో మమేకం అయ్యారు. ఉషశ్రీ చరణ్ పెనుగొండలో నాన్ లోకల్. ఇక్కడ స్థానికత ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది. పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గీయులు ఉషశ్రీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. అవినీతి అనకొండ పెనుగొండకు వద్దు అని సొంత పార్టీ నేతలే రోడ్డెక్కడంతో దిక్కుతోచిన స్థితిలో ఉషశ్రీ శిబిరం ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ కోసం, ఆమె గెలుపు కోసం కృషి చేసిన ఎంతో మంది పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేశారనే అపరింద ఉషశ్రీ మూటకట్టుకున్నారు. ఇన్ని మైనస్ పాయింట్లు ఉషశ్రీ వైపు ఉండడంతో సవితమ్మకు గెలిచే ఛాన్స్లు మెరుగయ్యాయి. టికెట్ రాని బీకే పార్థసారథికి బూజగించి అనంతపురం ఎంపీగా బరిలోకి దించేందుకు టీడీపీ యోచిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ముఖ్యులకు సముచిత స్థానం కల్పించడం వల్ల పార్టీలో గ్రూపులను సంతృప్తి పరిచినట్లయింది. ఇవన్నీ పరిశీలిస్తే సవితమ్మ గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సవితమ్మకు ఉషశ్రీ గట్టి పోటీ ఇస్తుందా? ఆమె విజయం కోసం వైసీపీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో చూడాల్సిందే. రాష్ట్రాన్ని అప్పుల్లో ఊబిలోకి నెట్టారంటే టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి రోజా. చంద్రబాబు డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సంక్రాంతిలోపు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరని చెప్పారు. అభ్యర్థులు లేకే పొత్తులు పెట్టుకుని వెళ్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా, రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ఈరోజు సక్సెస్ఫుల్గా నెరవేర్చారు. ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి సీఎం జగన్ తూట్లు పొడిచారని మండిపడ్డారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తుళ్లూరులో దళితుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే
తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అప్పట్లో రాజధాని నిర్మాణాలు జరిగేటప్పుడు ప్రతిరోజు 40,000 మంది పనుల్లో నిమగ్నమయ్యారని, కానీ ఇప్పుడు కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. మళ్లీ అమరావతి పునర్నిర్మాణం జరిగితేనే రాజధాని ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల వారికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. వైసీపీ పాలనలో అభివృద్ధిని గాలి కొదిలేసి డబ్బును దోచుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పనిచేశారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. సభ అభ్యర్థి శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారిని వేదికను అలంకరించాల్సిగా కోరుచున్నాం. చేస్తుంటే వేరే నియోజకవర్గానికి ఎందుకు వెళ్తాం? ఆ నియోజకవర్గంలో పని చేస్తుంటే వేరే నియోజకవర్గానికి ఎందుకు వెళ్తాం? ఇది ఫస్ట్ పాయింట్. నేను ఎంక్వైరీ చేసుకున్నాను. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని కూడా. ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నాకు తెలుసు, లేదా ప్రతి గ్రామం నుంచి నాయకులు నా దగ్గరికి వస్తారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో నిలదీసే పరిస్థితి ఉంది. నువ్వేం చేసేవాడు అనే పరిస్థితి నుంచి ఈ రోజున వాళ్ళు వేరే నియోజకవర్గానికి మారిపోవాల్సిన పరిస్థితికి వచ్చాను. అందుచేత అది కాకుండా మీరు గుర్తు చేసుకోండి. మీకు గుర్తు చేస్తాను, దళితులు మొత్తం మీద రాష్ట్ర కేబినెట్ లో ఈమెను ఒక్కదాన్నే తీసేశారు. ఈమె హోంమంత్రి ఇచ్చారు. ఈ హోంమంత్రి పదవితో మన వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా చాలా సంతోషించారు. ఒక దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చారు, ఇంకెవరి వల్ల అవుతుందా? ఈమె హయాంలోనే సుధాకర్ దాన్ని పిచ్చివాణ్ణి చేశారు. ఏం మాట్లాడాల, అయినా కూడా పదవి తీసేశారంటే మాట్లాడాలని కూడా కాకపోయినా కనీసం వారి సొంత ప్రయోజనం తప్ప సమాజ ప్రయోజనాలు కొంచెం కూడా లేదని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కొనసాగించి ఈవెన్ ఎందుకు తీసేశారు అనేది కూడా ప్రశ్నార్థం. పని చేస్తుంటే పర్యావరణం, అడవుల ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎన్ డోబ్రియల్ అన్నారు. నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాల్ ప్రారంభమైంది. అడవుల ప్రాముఖ్యతను తెలుపుతూ అటవీ శాఖ చేపట్టిన పనులను అందరికీ అర్థమయ్యే రీతిలో స్టాల్ను ఏర్పాటు చేశారు. హస్తకళలు, ఔషధ మొక్కల స్టాల్, ప్రత్యేకంగా పిల్లల కోసం మినీ జూ ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విగ్రహాన్ని ఆవిష్కరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. యువత వివేకానంద అడుగుజాడలో నడవాలని, ఆయన మాటలే యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే జిల్లాను అభివృద్ధి చేయడంలో తన సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని తెలిపారు. గవర్నమెంట్ అవి కూడా 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని 1 year లో కూడా ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పేసి ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. కానీ 48 లక్షల మంది అయితే నిరుద్యోగులు ఉన్నారు కదా. అందుకోసమే మన జిల్లాకు సంబంధించి, పాత జిల్లా గానీ కొత్త జిల్లా గానీ సంబంధించి మాక్సిమం ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఇవి సారల్లో దివాలి. పాత సారు, కొత్త సారు, వాళ్ళు పార్లమెంట్ మెంబర్లు, వాళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండే కానీ వాళ్ళు దాని మీద దృష్టి సారు పెట్టిండే కొంతవరకు. ఈ సారి అయితే పెడతలేదు. ఈ సారికి కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మనం చాలా పేదోళ్ళము, భూముల ధరలు పెరిగిండొచ్చు, కొద్దిగా డబ్బు వచ్చిండొచ్చు, కానీ ఈ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ముఖ్యం. యాదాద్రి భువనగిరి జిల్లాలో రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోచంపల్లి మండలం కప్పాయపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి నుంచి పర్మిట్ క్యాన్సిల్స్ కు 5,000 రూపాయలు డిమాండ్ చేశారు. డ్రైవర్ మల్లికార్జున ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 29,000 నగదు రికవరీతో పాటు రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి, ఆర్టీఏ ఏజెంట్ అనిల్, సురేష్లను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మల్లికార్జున పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆ మహత్ కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురు చూస్తుంది. ఈ ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ రోజు నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు. దానిని తన అధికారికి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఈ మహోన్నత ఘట్టాన్ని కన్నులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని చెప్పారు. తన సందేశంలో రామాలయ ప్రాణప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉందన్నారు మోదీ.
ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరపున ప్రతినిధిగా ఉండడం తన అదృష్టమని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక ఆరాధన మొదలు పెడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం తాను ఎంతో ఉద్వేగంతో ఉన్నానన్న ఆయన తన మనసులో తొలిసారి ఇలాంటి భావాలు మొదలవుతున్నాయని చెప్పారు. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవ రూపం దాల్చుతాయని, ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భం అంటూ సందేశమిచ్చారు. జనవరి 12న ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జయంతి. జీజియాబాయి గురించి తలుచుకున్నప్పుడు తనకు తన తల్లి గుర్తుకు వస్తుందని మోదీ చెప్పారు. ఆమె తన చివరి వరకు రాముడి సేవలోనే తిరించిందని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. ప్రధాని తల్లి హిరేబన్ 99 ఏళ్ల వయసులో 2022లో కన్నుమూశారు. भारतीयों के लिए, दुनिया भर में फैले राम भक्तों के लिए ऐसा ही पवित्र अवसर है। हर तरफ प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण। हर किसी को इंतजार है 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का। अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूँ, भाव विह्वल हूँ। मैं पहली बार రక్షణ ఉత్పత్తుల సంస్థ DRDO అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా కోస్తాలోని చాందీపూర్లోని క్షిపణుల పరీక్షా కేంద్రం ITR నుంచి ఆకాశ్ మిస్సైల్ను విజయవంతంగా ప్రయోగించారు. అతి తక్కువ ఎత్తులో ఉన్న హై స్పీడ్ వైమానిక లక్ష్యాలను విజయవంతంగా పరీక్షించారు. ఫ్లైట్ టెస్ట్ సమయంలో 80 కిలోమీటర్ల పరిధిలో మానవరహిత లక్ష్యాన్ని ఆయుధ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుని నాశనం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ను నియమించేందుకు వీలు కల్పించే కొత్త చట్టం అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ధర్మాసనం అంగీకరించిన ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. ఈ చట్టం అధికార విభజనకు సంబంధించినదని, కొత్త చట్టం ప్రకారం నూతన నియామకాలు చేపట్టే ముందు దీనిపై స్టే ఇవ్వాలని పిటిషనర్ జయా ఠాకూర్ తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. CEC నియామకానికి సంబంధించిన చట్టం 2022 చెల్లుబాటును పిటిషనర్ ప్రశ్నించారు. ఈ చట్టం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని పిటిషనర్ వాదించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంపద $2.8 బిలియన్ మేరకు పెరిగింది. దీంతో ముఖేష్ అంబానీ $100 బిలియన్ క్లబ్లో తిరిగి చేరారు. ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 101.8 బిలియన్ అమెరికా డాలర్లకు చేరిందని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. 2002 జూన్ తర్వాత ముఖేష్ అంబానీ $100 బిలియన్ క్లబ్లో చేరడం ఇదే ప్రథమం. ముఖేష్ అంబానీ ప్రపంచంలో 12వ అత్యంత ధనవంతుడి స్థానం పొందారు. ధనవంతుల రేసులో లోరియల్ వారసుడు ఫ్రాంకోయిస్ బిటెన్కోర్ట్ మేయర్స్ను ముఖేష్ అంబానీ 12వ స్థానం చేరడం విశేషం. గత నెల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ స్టాక్ 12% పెరిగింది. దీంతో RIL మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 18.40 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.